హలో ఫ్రెండ్స్, ఇది సెకండ్ డే. మేము గుర్జువాడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడ సెకండ్ డే సెకండ్ వీడియో. బట్ ఈ ఫొటోస్ ఫస్ట్ డే తీసిన ఫొటోస్ కొన్ని అప్లోడ్ చేయడం మర్చిపోయాము, అప్లోడ్ చేస్తున్నాము. ఈ ఫొటోస్ మా అన్న కోసం ఎదురు చూస్తున్నాము. ఇవి చూడండి, మా వదిన నీళ్ళు, వీళ్ళు మిరపకాయలు తెంపుతున్నారు. వీళ్ళు మాత్రం నడుస్తున్నారు. ఇక ఎవరి పనులు వీళ్ళు ఏదో ఆశ్చర్యంగా చూస్తున్నారు. మరి ఏం ఆశ్చర్యం ఉందో అక్కడ, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికి తెలియట్లేదు. ఏదో ఆశ్చర్యంగా చూస్తుంది నీళ్ళు కూడా, చాలా ఆశ్చర్యంగా. మా వదిన అయితే మిరపకాయలు ఒక కవర్లను తింపి వేసేసింది. ఇక వీళ్ళు మాత్రం కూర్చొని మాత్రం ముచ్చట్లు పెడుతున్నారు, పెద్ద అమ్మలక్కల్లాగా. వామ్మో, వీళ్ళు ఎంత పసుపు తెంపి ఎంత తెల్లగా అవుతారో చూద్దాం. వీళ్ళు ఎంత పండించారో అన్నట్టు ఫొటోస్ దిగుతున్నారు. మళ్ళీ ఇదేంటి అంటే పుంటికూర చెట్టు. ఇంకా ఫోటోషూట్ బాగా చేసినాక ఇంకా నెక్స్ట్ ఇంకా పసుపు కొమ్ములు కోసము ఫేస్కి పెట్టుకోవడానికి, ఫేస్ హౌస్ రెమెడీస్ లాగా పసుపు కొమ్ములు తెంపడానికి ట్రై చేస్తున్నారు. ఇక వీళ్ళిద్దరు ఎంత గుంజినా వస్తూనే లేవు వీళ్ళకి. గుంజి 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 ఆ మొక్కను వచ్చింది మా వదినకైతే. పసుపు మాత్రం లోపటే ఇరుక్కుపోయినట్టున్నది, తక్కువ వచ్చింది మా వదినకు. ఇక నేను మాత్రం చెరుకు తెంపడానికి పోయినా. ఇక చెరుకు తెంపి ఇక అందరు తిన్నారు. ఇది గోంగూర, పుంటికూర అంటాం మన సైడు, గోంగూర. ఇక జూడి మాత్రం ఇక నీళ్ళకు పోవాలి, బయటికి రావాలి, నీళ్ళకు పోవాలి, బయటికి రావాలి. ఇక ఆడుతూనే ఉన్నది. నీళ్ళలోకి పోతుంది. ఎర్రమట్టి మొత్తం కాళ్ళకి చేతులకి అంతా అంటించుకొని వచ్చి మళ్ళీ వాటర్లో ఆడుతుంది క్లీన్ చేసుకోవడానికి. కొంచెం ఓసిడి ఎక్కువ మా జూడికి. సో ఇంకా అట్లా వాటర్లో ఆడుతూనే ఉంది. ఇంకా అందరు కుకింగ్ స్టార్ట్ చేసినాం. ఇంకా ఫ్యామిలీ అందరం ఇంకా ఒక్కొక్క పని పెట్టుకొని పిల్లలు ఆడుకుంటూ. ఇక మా వదిన ఇక అక్క చెల్లెళ్ళు వీళ్ళు ఇక ఏం మాట్లాడుకుంటూ వస్తున్నారో ఏమో. ఇక నుంచి ఇక వీడియో స్టార్ట్ అయింది. ఆ వీడియో చాలా పచ్చగా ఉంది. ఎర్ర మన్ను, పచ్చ ఆకులు, పచ్చ చెట్టు, నీలి ఆకాశము, ఇక మంచిగా ఉంది. చూడండి ఒకసారి. ఇదంతా పసుపు. సో ఎంత బాగా ఉంది చూడండి. మా మామ అత్తమ్మ వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు పొలాన్ని. ఇది చూడండి, చాలా చక్కగా ఉంది కదా చూడడానికి కూడా పొలము. ఇక అందరు దిగిండ్రు మెల్లగా, ఒక్కొక్కరు దిగుతున్నారు చేనికి. ఇక మా అత్తమ్మ వచ్చింది, ఇక స్వీటీ వచ్చింది, శ్వేత ఇక టవల్ కట్టుకొని వచ్చింది, టవల్ కప్పుకొని. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేద్దాము అని ఆలోచిస్తే ఇంకా మా పెద్దన్న మా అమ్మ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళినారు కర్రీ తేయడానికి. ఇంకొకటి మర్చిపోవడము, ఇంకోటి ఉందని ఇంకోటి లేదని తిరుగుతానే ఉన్నాము ఒకరము. ఇంకా మమ్మీ ఇంకా అన్నీ వాష్ చేయడం స్టార్ట్ అయింది. అప్పుడే వాటర్ స్టార్ట్ అయినాయి, కరెంట్ వచ్చి. ఇంకా అందరు వాటర్లోకి దిగడము, ఇంకా వాటర్లో ఆడుకోవడము, అన్నీ సెట్ చేసుకొని ఇంకా పిల్లలందరూ ఆట స్టార్ట్ అయింది. ఇంకా ఆట అన్ని వీడియో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇంకా కర్రీ కూర ఉండడానికి ఇక బోగాన్లు అన్నీ చూస్తున్నారు. ఆలోపు నేను మంచి పొలాన్ని అంతా కవర్ చేస్తున్నది. మామిడి చెట్టు ఇంతకుముందు చూపించాం కదా. ఇక అన్నీ తెచ్చుకున్నాం, కావాల్సినవి అన్నీ తెచ్చుకున్నాము. ఇక అగ్గిపెట్ట ఒకటి పెద్ద స్పూన్ మర్చిపోయినాము. దానికోసం నేను మళ్ళీ దన్ను పోయినాము, ఇంటికి దన్ను పోయి తీసుకొచ్చినాము. ఇక శ్వేత వాళ్ళు ఇక వాళ్ళ కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. ఆలోపు వరకు మేము చెరుకు కొంచెం తిన్నాము, అందుకోసమని ఇక అన్ని కాళ్ళు చేతులు మంచిగా కడుక్కుంటున్నాము. ఈ నీళ్ళు చాలా బాగుంటాయి తాగడానికి కూడా, ఎందుకంటే ఈ ఎర్ర మన్ను వల్ల వాటర్ అంతా ప్యూరిఫై ఆల్రెడీ అయిపోతుంది మొత్తము.
జూడీ వాళ్ళు మాత్రం తెగ ఆడుకుంటున్నారు. ఉయ్యాలలో అయితే నేనెక్కుతా, ఒకరిని ఎక్కితే ఇంకొకరు ఏడ్చుడు, ఇంకొకరు ఎక్కితే ఇంకొకరు ఏడ్చుడు. అరే తలకాయ నొప్పి వచ్చేసింది ఇక నాకు మాత్రం. 10 ఉయ్యాలలు కట్టాలనిపించింది. ఇక చెరుకు చూడండి మామూలుది. వీళ్ళు హాయ్ అంటున్నారు. ఇక వాళ్ళ పని ఏంటిదంటే మట్టిలో బొరలాలే, నీళ్ళలోకి రావాలి. ఇక మా స్వీట్ వండుతున్నది, నాటుకోడి చికెను. దానికోసం మా అత్తమ్మ హెల్ప్ చేస్తుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ మంట పెట్టడము. వీళ్ళు మాత్రం ఉయ్యాలు ఊగుతున్నారు. వీళ్ళు మాత్రం ఇప్పుడు పసుపు తెంపుకొచ్చిండ్రు కదా, ఇక దాన్ని అడుగుతున్నారు. ఇక దాన్ని రుద్దుతున్నారు. ఎందుకంటే అంత మన్ను ఉంది, ఎర్ర మన్ను. దాన్ని అదంతా పోవడానికి రుద్దుతూనే ఉన్నారు. ఈ పసుపు అంట వాళ్ళు ఫేస్కి పెట్టుకుంటారంట. ఇక చూడాలి ఈ యొక్క పసుపు యొక్క రిజల్ట్. చూడండి మంట మాత్రం పెట్టేసిండ్రు. మంట పెట్టేసినాక ఇక ఫస్ట్ అన్నం చేస్తున్నాం. ఎందుకంటే మా మామ సందీప్ అన్న వాళ్ళు నాటుకోడి చికెన్ తీసుకురావడానికి పోయేసరికి ఆ లోపు అన్నం అవుతుందని అన్నం చేస్తున్నారు. ఈ పిల్లలు అయితే మాత్రం ఉయ్యాలలో ఊగుతున్నారు. వీళ్ళు ఇంకా పసుపుని అడుగుతూనే ఉన్నారు. నేను శ్వేత ఇక చెరుకు వాళ్ళు ఇక చెరుకులన్నీ తినేసినాము. ఇంకొన్ని చెరుకులు కావాలి తినడానికి అని చెప్తే ఇక చెరుకు తీసుకురావడానికి బయలుదేరినాము. ఇంకా మెల్లె నడుచుకుంటూ వెళ్ళి ఇంకా చెరుకు కట్ చేసుకోవడానికి ఇంకా తింటూ ఉంటారు. ఇంకా తినాలనే అనిపిస్తుంది. అంత స్వీట్గా ఉంది, మెత్తగా ఉన్నాయి చెరుకులు కూడా. నోరు ఎంత పగిలినా కానీ ఇంకా తింటూనే ఉన్నాం ఇంకా చెరుకులు నాన్ స్టాప్గా. ఇట్లా వాక్ చేసుకుంటూ మెల్లిగా చెరుకు తెంపుకోవడానికి వెళ్తున్నాము నేను అన్న. ఇక ఇక్కడ చూడండి ఇప్పుడు పసుపు అయిపోయింది. ఇది మొక్కజొన్న, మీకు నిన్నటి నుంచి చూపిస్తున్నాం కదా, ఇది మొక్కజొన్న. కొంచెం చాలా చిన్నగా ఉంది. చూడండి ఆ రెడ్ సాయిల్కి మంచి పొలాలు ఎలా వస్తున్నాయి. నేచర్ ఎంత బాగుందో చూడండి. మా రియాన్ చెప్పులు లేకుండా నడుస్తున్నాడు. బట్ మంచిది ఏంటంటే ఆ రోడ్లో ఏం లేదు, ముళ్ళులు అట్లా. ఇక్కడ కొంచెం తీగలాగా కనిపిస్తున్నది కదా, అది కరెంటు. అది ఇప్పుడు యాక్టివేట్ అవ్వదు. నైట్ 6 గంటలకు, ఈవినింగ్ 6 గంటలకు ఆ కరెంటు సోలార్ సిస్టమ్ కాబట్టి ఈవినింగ్ 6 గంటలకు యాక్టివేట్ అవుతుంది. అది సన్సెట్ అయినప్పటి నుంచి. కేవలం అది ఆ కరెంటు అడవి పందులు వచ్చి మొక్కజొన్నను తినకుండా ఉండడానికి, అది సేఫ్టీ కోసం, పొలం సేఫ్టీ కోసం అది పెట్టారు. ఈ చెరుకులు చూడండి, ఇవి మనకంటే డబుల్ హైట్లో ఉన్నాయి అవి. చెరుకు మాత్రం శ్వేత ఎత్తుకున్నది. ఒక 4 చెరుకు పెద్దవి, చాలా వెయిట్ ఉన్నది అని చెప్పింది తెచ్చినాక. చూడండి ఎట్లా మోసుకొస్తుందో. మా రియాన్ మాత్రం అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఇంటికి చెట్టు కిందకి జంప్ అయిపోయిండు. మేమే ఇక తెంపుకొని వస్తున్నాము. ఇక్కడ తీగలు కనిపిస్తున్నాయి కదా, ఇదే కరెంటు తీగలు. ఇప్పుడు టచ్ చేసినా ఏం అవ్వదు. బట్ నైట్ మాత్రం కరెంట్ మనం టచ్ చేసినా కూడా
అది తోసేస్తుంది మనల్ని, అట్లా కరెంట్ తోసేంత కరెంట్ ఇచ్చేస్తుంది మనకు. ఇక్కడ మా రియాన్ కూడా జాయిన్ అయ్యిండు. మళ్ళీ నడుచుకుంటా ఇక చెట్టు కిందికి పోతాము. అందరు అక్కడ ఉంటారు కదా తినడానికి. ఇక శ్వేత మస్తు మోసుకొచ్చింది ఇక కష్టపడి. ఇంకా మా తాత ఇక లేచినాడు, తాత నాడు ఇక్కడ అందరు ఉన్నారు ఇక్కడ రాక అంటే అడికించి లేచేసి వచ్చిండు. ఇక తాత అందరితో మాట్లాడుతున్నాడు. ఇది ఆల్మోస్ట్ మేము వండడం అయిపోయింది, తినడం అయిపోయింది, ఇక వెళ్ళిపోయే టైం ఇది. అన్నీ సదురుకుంటున్నాము. అన్నీ సదురుకుంటూ నేను బ్యాట్ లాగా కొడుతున్నాను కెమెరాని. ఇంకో నీళ్ళు మాత్రం తాత ఇల్లులో ఏమున్నదని చూస్తున్నది ఆశ్చర్యంగా. ఒక్కొక్కరు బయలుదేరిండ్రు, మొత్తం మూటలు కట్టుకున్నారు, నెత్తి మీద పెట్టుకున్నారు, ఇక పోతున్నారు. ఇక అందరు పోతున్నారు. ఇక ఒక్కరు ఏం మర్చిపోయినాం అని 10 సార్లు వెతికి అప్పుడు బయలుదేరుతున్నారు. వచ్చేటప్పుడు మాత్రం తాత చాలా ఏడ్చిండు. బాధేసినట్టున్నది మేము వెళ్ళిపోతున్నామని. తాతకు కూడా అర్థమైపోయింది వీళ్ళు ఈ రోజుతో లాస్ట్, వెళ్ళిపోతున్నారు వీళ్ళిక అని. తాతకి చెప్పినాం మేము మళ్ళీ వస్తాంలే తాత, నువ్వేం బాధపడకు అని చెప్పినాము. అప్పటి నుంచి ఇక జూడి, నీళ్ళు, ఎసిక, అమ్మమ్మ వీళ్ళందరం ఇక చెప్పి లాస్ట్కి బయలుదేరాం అన్నమాట. అందరూ వెళ్ళిపోయినరు. చూడండి వెళ్తూనే ఉన్నారు. జూడి కాలు నొప్పులు వస్తున్నాయి అని చెప్తే ఇక ఎత్తుకున్నాను. ఇక కెమెరా నేను పట్టుకుంటా అని చెప్పి జూడి తీసుకున్నది. ఎవ్వరికి ఓపిక లేకుండా పోయింది. ఇంక లాస్ట్ మినిట్లో అందరం అలసిపోయినాము. చైన్లో తిరిగి, వితౌట్ చెప్పులు నడిచి, కాళ్ళు నొప్పులు, ఇంకా ఎర్రమట్టి మొత్తం కాళ్ళకి అంటింది. అది ఇంక పోదా ఇంకా 2-3 డేస్ వరకు కాళ్ళకే ఉంటుందని డిస్కషన్ మళ్ళీ దానికి. వచ్చేసినాము పట్టల దగ్గరికి. ఆ చెరుకు క్రాస్ అయ్యి నేను ఫస్ట్ ఎక్కిన, వీళ్ళు మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. ట్రైన్ చెప్పినా కదా, ప్రతి ఒక 5 సెకండ్లకి వెనుకకు ముందు చూసుకుంటున్నాము ట్రైన్కి. ఎందుకంటే అది హార్న్ కొట్టకుండానే వస్తుంది. ప్రతి 5 సెకండ్లు వెనుకకి ముందుకు. ఒక సింగిల్ లైన్ కదా, ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేము. వాళ్ళకు కూడా మనము సరిగ్గా అనిపించకపోవచ్చు, అంత పెద్ద ట్రైన్ మనం క్రాస్ అయ్యే టైంకి. వీళ్ళందరూ క్రాస్ అవుతున్నారు. అమ్మమ్మ అయితే మరీ చూసుకొని క్రాస్ చేయండి అని చెప్పి
ఇక ఎవరు వస్తలేరు, ఏం ట్రైన్ వస్తలేదని చెప్పి అప్పుడే క్రాస్ చేసిండ్రు. ఇక బట్టలు దిగేసి వచ్చేసినాం కదా. ఇక శ్వేత వాళ్ళందరూ అమ్మమ్మ అత్తమ్మ వాళ్ళందరినీ దింపడానికి వెళ్ళింది ఊర్లో. మేము ఇక్కడి నుంచే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక షాన్ మాత్రం అతని సిగ్నేచర్ స్టెప్స్ వేసి చూపిస్తున్నాడు. ఆ లోపు ట్రైన్ వచ్చేసింది చూడండి. ఇది గుంటూరుకి వెళ్ళే ట్రైన్. అదే సేమ్ టైంకి మామ కూడా వచ్చిండు. మామ వచ్చేసరికి నేను కెమెరాలోనే రికార్డ్ అయిపోయిండు. బాయ్ ఫ్రెండ్.